నేను అన్సుషిషాన్ లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం ఐడ్రాపర్ టూల్ గురించి నేర్చుకుందాం. అది ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో అని. ఈరోజు మీరు కలర్ గురించి నేర్చుకుంటారు. ఇక్కడ మీకు 2 కలర్స్ కనబడుతున్నాయి. ఒకటి బ్లాక్, ఇంకా కిందది వైట్. మనం ఈ బ్లాక్ కలర్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, ఇంకా కింద ఉన్న వైట్ కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఓకే, దీన్ని ఎలా వాడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫోర్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేశాక మీ కలర్ పిక్కర్ అని ఆన్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి మీరు ఎలాంటి కలర్ అయినా ఎంటర్ చేయవచ్చు. చూడండి, మీ ఫోర్గ్రౌండ్ కలర్ ఎల్లోకి మారిపోయింది. మీరు ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కాలి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కాక మీ ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోతుంది. నేను దాని బ్యాక్గ్రౌండ్ కలర్ని డబుల్ క్లిక్ చేసి మార్చగలను. చూడండి, గ్రీన్ అయిపోయింది. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడైనా ఫిల్ చేయాలనుకుంటే అప్పుడు మీరు కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ నొక్కాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోతుంది. ఓకేనా గైస్? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇమేజ్ ఓపెన్ చేస్తాను. నేను ఇమేజ్ నుంచి ఏదైనా కలర్ ఆబ్జెక్ట్ని ఫిల్ చేయాలి అనుకుంటే ఓకే, మనం ఈ ఐడ్రాపర్ టూల్ హెల్ప్తో ఆ పనిని చేస్తాము. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్త లేయర్ని తీసుకుంటున్నాను. రెక్టాంగులర్ మార్క్తో నేను ఒక స్క్వేర్ గీస్తాను. ఓకే, స్క్వేర్ డ్రా చేసిన తర్వాత ఈ బిల్డింగ్ కలర్ని ఈ స్క్వేర్కి వేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి మనం ఐడ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ టూల్తో మనం ఇక్కడ నుంచి కలర్ తీసుకుంటాం. ఐడ్రాపర్ టూల్తో కలర్ పిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం పిక్ చేసిన ఫోర్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కితే అదే కలర్ని మనం ఈ రెక్టాంగిల్కి ఫిల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం స్క్వేర్ చేసాం. మీరు ఇక్కడ చూస్తే ఐడ్రాపర్ టూల్తో పాటు కలర్ శాంప్లర్ టూల్ అనేది కూడా ఉంటుంది. ఓకే, దీనితో మనం కలర్ వాల్యూ తెలుసుకోవచ్చు. ఓకే, అంటే నేను ఇక్కడ క్లిక్ చేశాను, మీకు ఇక్కడ ఇన్ఫో ప్యాలెట్ ఓపెన్ అయినట్టు కనబడుతుంది. ఇన్ఫో ప్యాలెట్లో మీకు కలర్ వాల్యూ అనేది కనబడుతుంది. చూడండి, ఇక్కడ కలర్ వాల్యూ RGB మీద ఉంది. RGB 47, 145, 244. సో ఈ ఎగ్జాక్ట్ సేమ్ కలర్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ RGB ఇచ్చారు చూడండి, RGBలో సిమిలర్ నంబర్ పెడతాను. అంటే 47, గ్రీన్ 145, ఇక్కడ 244. మనం ఓకే క్లిక్ చేయగానే సేమ్ కలర్ వచ్చేసింది. ఒకవేళ నాకు ఏమైనా ఆబ్జెక్ట్ కావాలి అంటే ఈ పార్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కి ఈ పార్ట్ని ఫిల్ చేయగలను. మీరు కలర్ శాంపుల్ టూల్ హెల్ప్తో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు శాంపుల్స్ని తీసుకోవచ్చు. మీరు 10 వరకే తీసుకోవచ్చు, అంతకు మించి కుదరదు. మీరు ఇంకో కలర్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ ఎర్రర్ కనబడుతుంది. కుడ్ నాట్ క్రియేట్ న్యూ శాంప్లర్ బికాస్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ శాంపుల్స్ ఈజ్ 10.